హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీషా గొంతు నొలిమేస్తూ లక్ష్మి అరవిందకి అడ్డంగా దొరికిపోతుంది. ఏంటి లక్ష్మిది అని అరవింద నిలదీస్తూ ఉండగా లక్ష్మి ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. లక్కీకి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం బయటపడకూడదని మున్నార్ హాస్పిటల్ని మనీషా కాల్చి బూడిద చేసిందాంటి అని లక్ష్మి అంటుంటుంది. దాంతో షాక్ అవుతుంది అరవింద. లేదంటే లక్ష్మి చెప్పేవన్నీ అబద్ధాలు అని మనీషా అంటూ ఉండగా అరవింద ఇలా అంటూ ఉంటుంది. అందులో అబద్ధమేముంది లక్ష్మి? అమ్మా అంటే లక్కీని కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆవిడ గురించి తెలుస్తుంది, అంతే తప్ప ఇంకేం నిజాలు బయటపడవు కదా, దానికి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా మనీషా కూడా నేను చెప్పేది కూడా అదే ఆంటీ, అయినా లక్ష్మి వినిపించుకోవట్లేదు, మీరైనా చెప్పండి. లక్కీయే మిత్ర అదృష్ట దేవత అని నిరూపించి నన్ను ఇంట్లో నుండి గెంటేయాలని లక్ష్మి చూస్తుంది అని మనీషా అంటూ ఉంటుంది. దాంతో అరవింద కోపంగా ఎవరు ఎటువంటి వాళ్ళో నాకు బాగా తెలుసు, నేనేం చేయాలో కూడా నాకు తెలుసు, నాకు ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ కోపంగా అరవింద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి మనీషాని వెటకారంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మిత్ర లక్ష్మి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచనలో పడిపోతాడు. లక్కీ కన్నతల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎప్పుడైనా కనుక్కోవడానికి ప్రయత్నించారా అన్న లక్ష్మి మాటలు గుర్తు తెచ్చుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మి అని అడగ నాకు లక్కీ ఎవరో తెలుసుకోవాలని ఉందండి, లక్కీ కన్నతల్లి గురించి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది, అందుకే నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను అని అనగానే లక్ష్మి మనసుని అర్థం చేసుకున్న మిత్ర లక్ష్మిని దగ్గరగా తీసుకుంటాడు. తన గుండెలపై పడుకోబెట్టుకొని నేనున్నాను లక్ష్మి, నేను చూసుకుంటాను అని అంటూ ఉండగా మిత్ర మొబైల్ రింగ్ అవుతుంది. మిత్ర కాల్ ఆన్సర్ చేసి ఎస్ సార్, మీరు చెప్పిన ప్రకారం భాస్కర్ ఫోన్ నెంబర్ని అడ్రస్ని మేము కనుక్కున్నాం సార్ అని అనగానే కరెక్ట్గానే చెక్ చేశారా అని అనగానే అవును కరెక్ట్గానే చెక్ చేసాం సార్, అది కరెక్ట్ అడ్రస్సే అని చెప్పేస్తాడు అతను. ఏంటి ఎవరు అని లక్ష్మి మిత్రాని అడగ్గా మన టీ ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ అడ్రస్ కనుక్కోమని చెప్పాను, ఇప్పుడు అక్కడ నుండే కాల్ చేస్తున్నాడు, భాస్కర్ నెంబర్ కూడా దొరికింది అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మికి వివేక్ నుండి ఫోన్ వస్తుంది. వదిన, నేను భాస్కర్ అడ్రస్ ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి వచ్చే టైంలోనే మిత్ర అన్నయ్య ఎంక్వైరీ చేయిస్తున్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు, అతను భాస్కర్ అడ్రస్ని తెలుసుకున్నాడు, అది కరెక్టే వదిన అని లక్ష్మికి వివేక్ చెప్తూ ఉంటాడు. అడ్రస్ చేంజ్ చేయండి, మేము అక్కడికి వచ్చేస్తాం అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి అక్కడికి బయలుదేరుతారు. ఆ మనీషా కంగారుగా సరయు దగ్గరికి చేరి కంగారు పడుతూ ఆ భాస్కర్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే లక్కీ జన్మ రహస్యం గురించి అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది అని అంటూ ఉంటుంది. మనీషాకి లక్ష్మి మిత్ర భాస్కర్ని కలవడానికి వెళ్ళారన్న విషయం కూడా తెలిసి ఆ విషయాన్ని సరయుకి చెప్పగానే వీళ్ళు వెళ్ళేలోపే వాళ్ళు భాస్కర్ ఫ్యామిలీని అంతం చేసేస్తారు అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళు అక్కడికి చేరి భాస్కర్ ఇంటిని చేరేలోపే ఒక ఇద్దరు రౌడీలు లోపలికి వెళ్ళి భాస్కర్ భార్యని బెదిరిస్తూ ఉంటాడు. ఎక్కడ భాస్కర్ ఎక్కడ అని అడుగుతుండగా లేదు నాకేం తెలీదు, బయటికి వెళ్ళిపోయాడు అని అంటూ ఆవిడ భయంగా అంటుండగా ఫోన్ చేయి అని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఆ భాస్కర్కి కాల్ చేస్తుంది ఆ భాస్కర్ భార్య. ఇక రౌడీలు వచ్చిన విషయం చెప్పడంతో నేను వస్తున్నా కంగారు పడకు అని అంటూ కాల్ కట్ చేసేలోపే అప్పటికే భాస్కర్ ఇంటి ముందు మిత్ర లక్ష్మి వివేక్ తలుపు తడుతూ భాస్కర్కి కనబడతారు. మిత్ర మేడం లక్ష్మి ఎందుకు వచ్చారు ఇక్కడికి, అమ్మో నన్ను ఇక్కడ చూస్తే ఏదైనా ఉందా అని అనుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు భాస్కర్. పారిపోవడం లక్ష్మి మిత్ర గమనిస్తూనే ఉంటారు. మరోవైపు ఆ భాస్కర్ భార్యని ఆ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి అక్కడి నుండి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బయట లక్ష్మి మిత్ర డోర్ కొడుతూ ఉండగా ఇక భాస్కర్ని పట్టుకోవడానికి వస్తూ వాళ్ళు భాస్కర్ ఎందుకు పారిపోతుంటాడు అని లక్ష్మి మిత్ర అనుకుంటూ ఉంటారు.
ఆ కిడ్నాపర్స్ భాస్కర్ భార్యని మనీషా సరియు దగ్గరికి తీసుకెళ్తారు. మనీషా సరియు బెదిరిస్తూ ఉంటారు. భాస్కర్ ఎటువంటి నిజం చెప్పడు అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. నిజం చెప్తే మిమ్మల్ని చంపేస్తా అని మనీషా అంటూ ఉంటుంది. మనీషాని చూస్తూ సరియు మనసులో కన్నింగా ఇలా అనుకుంటూ ఉంటుంది. నాకు కావాల్సింది ఆ నందన్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక వ్యక్తి కావాలి. అది నువ్వే కావాలి. నిజాలు నీకు తెలిస్తే నువ్వు చచ్చిపోతావేమో అని సరియు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు బలవంతంగా జాను కషాయాన్ని దేవయానికి తాగించబోతూ ఉంటుంది. వద్దు అని అంటున్నా కూడా భాస్కర్ దొరికేశాడత్తయ్య అని అంటూ మెలికపెట్టి జాను దేవయానికి కషాయం తాగించేస్తుంది. ఇంటికి చేరిన లక్ష్మి మిత్ర బాధగా ఉంటారు. వివేక్ కూడా కార్ అక్కడే ఆపేసి కిందికి దిగుతూ ఉండగా లక్ష్మికి డిక్కీలో ఏదో షర్ట్ పీస్ ఉన్నట్టు కనబడుతుంది. డిక్కీలో షర్ట్ పీస్ ఏంటి వివేక్ అని లక్ష్మి అడుగుతూ ఉండగా అందరూ కలిసి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేస్తారు. అందులో భాస్కర్ని చూసి అందరూ షాక్ అవుతారు. భాస్కర్ ఇక్కడేంటి అని లక్ష్మి అడుగుతుండగా మనం పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మనల్ని తప్పించుకోవడానికి డిక్కీలో దూరినట్టున్నాడు. చాలాసేపటి నుండి డిక్కీలో ఉండేసరికి గాలి ఆడక స్పృహ తప్పిపోయినట్టున్నాడు అని అంటూ వివేక్ మిత్ర కలిసి భాస్కర్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. భాస్కర్ని చూసి అరవింద షాక్ అవుతుంది. అన్ని నిజాలు బయటపడతాయా? మనీషా ఆట కట్టినట్టేనా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.